గుజరాత్ టైటాన్స్ రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ టీం యంగ్స్టర్ 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టించారు. కేవలం 17 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. ఒకే ఓవర్లో 30 రన్స్ చేశాడు. ఐపీఎల్ చరిత్రలో రికార్డు సెంచరీ సాధించాడు. 11 సిక్స్లు 7 ఫోర్లతో 101 పరుగులు చేశాడు. మరిన్ని డీటెయిల్స్ అనిల్ అందిస్తారు. అనిల్, మ్యాచ్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఈ రోజు రాజస్థాన్ రాయల్స్ హోమ్ గ్రౌండ్ లో జరిగినటువంటి మ్యాచ్ లో గుజరాత్ టైటన్స్ రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగినటువంటి మ్యాచ్ లో మాత్రం యంగ్స్టర్ 30 బంతుల్లోనే మొదటగా సెంచరీ చేశాడు. ఈ రోజు 17 బంతుల్లోనే మొదటగా హాఫ్ సెంచరీ చేశాడు. ఇక ఓవరాల్ గా మనకు చూసుకున్నట్టయితే 11 సిక్స్లు 7 ఫోర్లతో చెలరేయాలని చెప్పొచ్చు. ఇతన్ని మొదటగా మనకు ఏదైతే యాక్షన్ లో పాల్గొన్నాడు, ఇతను గతంలో కూడా చాలా అండర్ 14 లో కూడా పాల్గొన్నాడు. ఇతన్ని సూర్యవంశం బిహార్ చెందినటువంటి కుర్రాడు. ఈరోజు పూర్తిగా కూడా రాజస్థాన్ రాయల్స్ సంబంధించినటువంటి కుర్రాడు. ఈ మెగా ఐపీఎల్ మెగా వేలంలో కూడా 1.1 కోట్ల కొనుగోలు కూడా ఇటు రాజస్థాన్ రాయల్స్ అతన్ని ఐపీఎల్ లో తీసుకున్నారు. సో 14 సంవత్సరాల కుర్రాడు ఈ రోజు మాత్రం ఒక చరిత్ర తిరగరాచాడని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు క్రిస్ గేల్ ఓవరాల్ గా చూస్తే క్రిస్ గేల్ మొదటగా 30 బంతుల్లోనే సెంచరీ చేసినటువంటి క్రిస్ గేల్ ఇతడు వెస్టిండీస్ సంబంధించినటువంటి దేశానికి సంబంధించినటువంటి క్రికెటర్. కానీ ఈ రోజు జరిగినటువంటి ఈ మ్యాచ్ లో గుజరాత్ టైటన్స్ జరిగినటువంటి మ్యాచ్ లో కేవలం 30 బంతుల్లోనే సెంచరీ చేసినటువంటి వైభవ్ సూర్యవంశీ ఒక చరిత్ర తిరగరాశాడు. మొదటగా 17 బంతుల్లో హాఫ్ సెంచరీ చేస్తే 30 బంతుల్లో సెంచరీ చేసినటువంటి ఒక రికార్డ్ అయితే సృష్టించాడు. గుజరాత్ పైన కూడా ఘన విజయం సాధించిన రాజస్థాన్ రాయల్స్ 8 వికెట్ల తేడాతో గుజరాత్ టైటన్స్ పై అయితే విజయం సాధించింది. సో మొత్తానికైతే రాజస్థాన్ రాయల్స్ ఇప్పటికే ఈ మిగతా అంటే గతంలో జరిగిన మ్యాచ్లు కూడా ఓడిపోయినటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే ఈ రోజు జరిగినటువంటి మ్యాచ్ అయితే ఒక అద్భుతం అని చెప్పచ్చు. ఎందుకంటే ఈ వైభవ్ సూర్యవంశీ అయినటువంటి అతని వ్యక్తి ఒక యంగ్స్టర్. గత మ్యాచ్ లో కూడా చూడొచ్చు, వచ్చినటువంటి ఓపెనర్ గా తీసుకొచ్చారు. ఇతనికి మనకి ఏదైతే జైస్వాల్ ఉన్నాడో, జైస్వాల్ పార్ట్నర్షిప్ తో పాటు ఇద్దరు కూడా ఈ చరిత్రలో ఫాస్టెస్ట్ సెకండ్ సెంచరీ కూడా నిలిచిపోయాడు. ఇక ఇప్పటి వరకు కూడా ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ లో మాత్రం ఎవరు కూడా ఇంటర్ స్కోర్ చేయలేకపోయారు. సెకండ్ సెంచరీ ఫాస్టెస్ట్ సెంచరీ చేసినటువంటి మొదటి వ్యక్తిగా వైభవ్ సూర్యవంశీ నిలిచాడు. ఇతడు బిహార్ చెందినటువంటి వ్యక్తి. ఎందుకంటే ఐపీఎల్ చరిత్రలోనే ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన తొలి ఇండియన్ బ్యాటర్ గా ఇతను నిలిచాడు ఒకే ఓవర్ లో. ఎందుకంటే ఐపీఎల్ లో తొలి ఎంట్రీ ఇచ్చినటువంటి జన్నత్ బౌలింగ్ లో మొదటి బాల్ కి ఏదైతే ఆ ఓవర్ కి సంబంధించి ఒకసారి చూస్తే మొదటి బాల్ కి 6, తర్వాత బాల్ కి 4, తర్వాత 6, 4, 6 అంటే 6 బాల్లకు కూడా ఒక్క బాల్ కూడా డాట్ చేయకుండా కుడి తీయకుండా మొత్తం కూడా బౌండరీకి పంపించినటువంటి వ్యక్తి వైభవ్ సూర్యవంశీ చెప్పవచ్చు. ఇతను 14 సంవత్సరాల కుర్రాడుగా ఒక అద్భుతం అయితే సృష్టించాడు. సో మొత్తానికి అయితే ఈ రోజు జరిగినటువంటి ఈ మ్యాచ్ లో మాత్రం రాజస్థాన్ రాయల్స్ గెలిచింది. సో పూర్తిగా ఇప్పటికి కూడా ఈ టీం కూడా రాజస్థాన్ రాయల్స్ టీం 8వ స్థానంలో ఉన్నా కూడా, ఎందుకంటే గత 4-5 మ్యాచ్లు కూడా ఓడిపోయకుండా వస్తుంది. సో ఈ రోజు మాత్రం ఈ వైభవ్ సూర్యవంశీ బిహార్ చెందినటువంటి 14 ఏళ్ల కుర్రాడు మాత్రం గెలిపించాడు. ఇతడు ఒక అద్భుతం అని చెప్పచ్చు. ఎందుకంటే మొదటిగా ఇతన్ని తీసుకోవద్దా అన్నట్టు కూడా ఆలోచించినటువంటి ఈ మ్యాచెస్ టీము మొదటిగా 1.1 కోట్లతో మాత్రం ఇతన్ని రాజస్థాన్ రాయల్స్ దక్కించుకున్న తర్వాత కూడా మొదటి మ్యాచ్ లో అద్భుతమైన సృష్టించాడు. ఓపెనర్ గా పంపించారు. అంటే సంజు శాంసన్ కొంత గాయం కారణంగా అతను లేకున్నా కూడా అప్పుడు తర్వాత ఇప్పుడు కూడా ఈ రోజు కూడా సంజు శాంసన్ లేకున్నా కూడా ఈ రోజు ఇతన్ని తీసుకున్నారు. సో తీసుకున్న సందర్భంలో మాత్రం ఈ రోజు పూర్తిగా కూడా ఆయన అద్భుతాన్ని సృష్టించాడు. సో 30 బంతుల్లో సెంచరీ చేయడం అంటే ఇది ఒక అద్భుతం అని చెప్పచ్చు. ఎందుకంటే ఇది సాధ్యం కాదు. ఇప్పటి వరకు ఇండియన్ క్రికెట్ కి సంబంధించినటువంటి ఎవరు కూడా చేయనటువంటి ఈ సెంచరీని పూర్తిగా చేశాడు. 7 ఫోర్లు 13 సిక్సర్లతో పూర్తిగా కూడా ఈయన ఒక అద్భుతాన్ని సృష్టించాడు. సో సృష్టించడం పట్ల కూడా ఇప్పటికే క్రికెట్ అభిమానులు కూడా, ఎందుకంటే సీనియర్ క్రికెట్ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇంత చిన్న వయసులో ఉన్నటువంటి ఈ అబ్బాయి 11 సిక్స్లు 7 ఫోర్లు ఛేదించడం, మళ్ళా ఏదైతే జరిగేటువంటి రాజస్థాన్ రాయల్స్ సంబంధించినటువంటి హోమ్ టీమ్ లో
ఇలాంటి అద్భుతం ప్రదర్శించడం మాత్రం ఒక గొప్ప విషయం కూడా వాళ్ళు చెప్తున్నారు. అతనికి సంబంధించినటువంటి ఏదైతే రాజస్థాన్ రాయల్స్ సంబంధించినటువంటి రాహుల్ ద్రావిడే గానీ, తర్వాత సంజు సామ్సన్ గానీ, మిగతా ప్లేయర్ కూడా చాలా అభినందించారు. సో అక్కడ ఉన్నటువంటి ఏదైతే గుజరాత్ టైటన్స్ సంబంధించినటువంటి ఆపోజిట్ ప్లేయర్స్ బౌలర్లు, ఎందుకంటే పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ సంబంధించినటువంటి ప్లేయర్లు, సీనియర్ ప్లేయర్లు ఉన్నటువంటి చీరాజ్ గానీ, సంబంధించినటువంటి హర్షిత్ ఖాన్ కానీ వీళ్ళందరి బౌలింగ్ లో కూడా ఛేదించి హర్షిత్ ఖాన్ తర్వాత లాస్ట్ గా పూర్తిగా 101 రన్స్ చేసి పూర్తిగా కూడా ఇటు ఆయనకు సంబంధించినటువంటి బౌలింగ్ లో పూర్తిగా అవుట్ అవ్వడం, తర్వాత ఈ ఐపీఎల్ చరిత్రలో ఒక రికార్డ్ అయితే సాధించాడు. 35 బంతుల్లో సెంచరీ చేసినటువంటి వైభవ్ సూర్యవంశీ మాత్రం ఈ రోజు ఒక ఇండియన్ సంబంధించిన, ఎందుకంటే గతంలో వెస్టిండీస్ ప్లేయర్ సంబంధించినటువంటి క్రిస్ గేల్ 30 బంతుల్లో సెంచరీ చేసి రికార్డ్ చేస్తే ఇతను 30 బంతుల్లో సెంచరీ చేసి ఒక చరిత్రను అయితే తిరగరాశాడనే చెప్పొచ్చు. రైట్ థ్యాంక్ యూ అనిల్.